యుద్ధాలు ఆపేస్తున్నాను, నోబెల్ శాంతి బహుమతి కావాలని ఓ పక్కన ట్రంప్ మొత్తుకుంటుంటే నోబెలోళ్ళు అవార్డు ఇవ్వకుండా ఆయన్ని చీపొమ్మన్నారు. అలాగే ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం, అందులో మీరు రావాలి అంటూ మోడీని పిలిచాడు ట్రంప్. అట్లాగే ఈజిప్ట్ అధ్యక్షుడు ఎందుకయ్యా అంటే గాజాకి ఇజ్రాయెల్కి అనేకంటే హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య శాంతి ఒప్పందం అని కరెక్ట్గా ఈ నోబెల్ వచ్చే ఒక రోజు ముందు చేసుకొచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఆ విషయంలో ట్రంప్కి అవార్డు ఇవ్వాలని కూడా చెప్పుకొచ్చాడు. బట్ అట్లాంటి పని నరేంద్ర మోడీ చేయలేదు. అదే సందర్భంలో పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపానని ఎట్టాబద్ధం చెప్పాడు, ఇది కూడా అంతే అయింది. గాజా హమాస్లు ఏది హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య మళ్ళీ యుద్ధం ప్లేరప్ అయిపోయింది. వారం రోజులు అంతే. నిన్న కొంతమంది ఇజ్రాయెల్ సైన్యం మీదన హమాస్ వాళ్ళు కాల్పులు జరిపారు. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ మీద బాంబింగ్ చేసి వదిలిపెట్టింది. 2 ప్లేసుల్లో కొట్టింది, ఖాన్ యూనస్లో అట్లా గాజాలో. దాదాపుగా 19 మంది చనిపోయారు అంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్, అంటే ట్రంప్ అక్కడ ఫెయిల్ అయ్యాడు. రెండవది మరొకటి ఇక్కడ ఫెయిల్ అయింది ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తున్నాను, మాట్లాడుతున్నాను, రష్యా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చాను, ఉక్రెయిన్ అధ్యక్షుడికి చెప్పాను, మేము తోమహార్ క్షిపణులు ఇస్తామనేటప్పటికి భయపడిపోయింది రష్యా, కాళ్ళబేరానికి వస్తుంది, వద్దన్నారు, ఇవ్వద్దని బతినలాడుతున్నాడు పుతిన్ అని చెప్తే లైట్ తీసుకుంది రష్యా. అంత సీన్ లేదులేమ్మని చెప్పింది. సీన్ కట్ చేస్తే రష్యాలో ఉన్నటువంటి గ్యాస్ ప్లాంట్ల మీద ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడి చేసుకొచ్చింది. ఏదైతే కజకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద ఉక్రెయిన్ దాడులతో విరుచుకుపడింది. భారీ పేలుళ్లు సంభవించినాయి, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్లాంట్ను మూసివేస్తున్నట్టు రష్యా కజకిస్తాన్ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గాజ్ప్రోమ్ సంస్థకు చెందినటువంటి ఒరెన్బర్గ్ ప్లాంట్లో కజకిస్తాన్ నుంచి వచ్చే గ్యాస్ని ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఒరెన్బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 40 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్లోని వర్క్షాప్ తీవ్రంగా దెబ్బతింది. ప్లాంట్లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్ నిలిపేశారు. రష్యా తమ మీద సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకం అని చెప్పేసి వాటిని ధ్వంసం చేసుకొస్తుంది ఉక్రెయిన్. ఇప్పుడు దానికి ప్రతిగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆయిల్ నిల్వల మీద విరుచుకుపడింది రష్యా. తద్వారా ఇద్దరు ఒకళ్ళ ఆర్థిక మూలాలు ఇంకొకళ్ళ దెబ్బ తీసుకుంటూ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం వైపుకి నెట్టబోతున్నారు ఇద్దరు కలిసి. తెర వెనకాల సినిమా చూస్తున్నది అమెరికా.